అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రాబోతా ఉన్నాడు. మొత్తం కూడా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అంత పెద్దగా ఎక్కడికి కూడా వచ్చే ప్రయత్నం చేయట్లేదు, ఎక్కడ కూడా కనబడట్లేదు. తీరా చూస్తే అసెంబ్లీకి కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళాడు తప్ప అంత పెద్దగా అసెంబ్లీకి కూడా వెళ్ళే ప్రయత్నం చేయలేదు. ఇక దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే మా అధినేత, మా బాస్ కేసీఆర్ బయటకు రావట్లేదు, అసలు ఎందుకు రావట్లేదు, మా మధ్యలోకి వస్తే కొంత మాకు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పార్టీ కొంత మాకు జోష్ నింపాలి మా లోపల అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొంత మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యంలో, వాళ్ళందరూ కూడా కొంత ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వాళ్ళందరూ కూడా దూసుకెళ్తా ఉన్నారు. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాత్రం అసలు బయటకు రాకపోవడం, ఫామ్ హౌస్ లోనే ఉండడం, అసలు నాయకులని కలవకపోవడం, అంటే కొంత పార్టీ సభలకు కానీ పార్టీ నాయకులకు కానీ కొంత దూరంగా ఉంటా ఉన్నాడు. సో అది మనం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు తాజాగా ఒక సభ పెడతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఆ సభకి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాబోతా ఉన్నాడు. దీంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా వాళ్ళందరూ కూడా నిజంగా వాళ్ళ ఆనందానికి హద్దులు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా ఎన్నో రోజులుగా మా పార్టీ నాయకుడు, మా అధినేత కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తాడు అని చెప్పి వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన బయటకు వస్తాడు అనగానే వాళ్ళంతా కూడా చాలా సంతోషపడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి రాబోతా ఉన్నాడు, ఆ సభ ఎక్కడ పెడతా ఉన్నారు, సో ఇవన్నీ కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వరుసగా కూడా అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గత 40 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసి పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసి తర్వాత ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి కూడా ఆయనని బీఆర్ఎస్ పార్టీలోకి జీవన్ రెడ్డిని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన కూడా స్పందిస్తూ నేను బీఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటూ కూడా ఆయన అప్పట్లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. తర్వాత మరుసటి రోజు కేసీఆర్ ని కూడా నేరుగా కలిసి మధ్యాహ్న భోజనం కూడా కేసీఆర్ తో చేయడం జరిగింది జీవన్ రెడ్డి. మరి ఇద్దరు కూడా ఇద్దరికిద్దరు హత్తుకొని ఆ మూమెంట్ చూస్తా ఉంటే నిజంగా జీవన్ రెడ్డి చాలా భావోద్వేగానికి గురైపోయి కేసీఆర్ ని హత్తుకొని, అన్న నన్ను దేవుడే నీ దగ్గరికి పంపించాడు, మన ఇద్దరం కలిసి ఇప్పుడు ప్రజలందరికీ కూడా మంచి పాలనని అందించాలంటూ కూడా ఆయన రకరకాల అంశాలు కూడా కేసీఆర్ తో మాట్లాడే ప్రయత్నం చేశాడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి జరిగినటువంటి అన్యాయానికి సంబంధించి, ఆయన కార్యకర్తలకు, ఆయన నాయకులకు జరిగినటువంటి ప్రతి దాని గురించి కూడా కేసీఆర్ తో వివరించే ప్రయత్నం చేశాడు. ఎట్టకేలకు ఇప్పుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి అయితే రాబోతా ఉన్నాడు. అది కూడా ఈ నెల 20వ తారీఖు నాడు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ఒక పెద్ద సభ నిర్వహిస్తా ఉన్నారు. సో మరి జగిత్యాలలో ఎక్కడ పెడతారు, లేదంటే అక్కడైనా లేకపోతే ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తారు అనేది అయితే క్లారిటీగా మనకి ఇంకా చెప్పలేరు, కానీ అక్కడైతే ఒక సభ నిర్వహిస్తా ఉన్నారు. సో జీవన్ రెడ్డి ఈ నెల 20వ తారీఖు నాడు, అంటే ఇవాళ 15వ తారీఖు కాబట్టి మరో 5 రోజుల, అంటే మరో 4-5 రోజుల లోపల మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాన్ని కప్పుకోబోతా ఉన్నాడు. అంటే 40 సంవత్సరాల పాటుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి నాయకుడికి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో తగినటువంటి గౌరవం లేక, కాంగ్రెస్ పార్టీ నన్ను మొత్తం కూడా ఏమాత్రం ఒక సీనియర్ నేతలని కూడా చూడకుండా నా కార్యకర్తలని, నా నాయకులను అందరినీ కూడా తీవ్రంగా పదవుల విషయంలో ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయనని బీఆర్ఎస్ పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయి, మీరు రావచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందిస్తూ నేను వస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నెల మొత్తానికి అయితే 20వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టబోతా ఉంది. దానికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతా ఉన్నాడు. ఆయన రాకతో మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా అక్కడికి రావడానికి అందరూ కూడా ప్లాన్లు వేసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉంది. దాదాపు 1,00,000 మంది వరకు కూడా వస్తారు అనేటటువంటి ఒక సమాచారం అందుతా ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి రాకతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా వాళ్ళ లోపల జోష్ నిండుతా ఉంది. రోజు రోజుకి కేసీఆర్ వస్తున్నాడని తెలియగానే వాళ్ళంతా కూడా ఇక సిద్ధం చేసుకుంటా ఉన్నారు. క్యారవాన్స్ కానీ, టవేరస్ కానీ, ఇన్నోవాస్ కానీ అన్ని కూడా వెహికల్స్ మొత్తం
కూడా ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు సభకు రావడానికి. ఇక కేసీఆర్ దీంట్లో చాలా కీలకంగా ఆయన ప్రధానంగా 6 గ్యారంటీలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అసలు ముఖ్యమంత్రి పనితీరు పైన, ముఖ్యమంత్రి మంత్రుల పనితీరు పైన కూడా కేసీఆర్ పూర్తిగా కూడా ఆయన చాలా సీరియస్ గా మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 6 గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు, పింఛన్లు ఎందుకు పెరగలేదు, రైతు భరోసా ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈసారి చాలా గట్టిగానే అడిగే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆయన మాట్లాడతాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ మాట్లాడతాడు, కేసీఆర్ బయటకు వస్తాడు అనగానే వాళ్ళు కూడా ఆయన ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడో అని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి మాజీ ముఖ్యమంత్రికి ఆయనకు చాలా తెలంగాణ పట్ల, తెలంగాణ ప్రజల పట్ల అనేకమైనటువంటి అనుభవం ఆ వ్యక్తికి ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలకు ఎట్లా ఇబ్బందులు ఉంటాయి, ఎట్లా కష్టాలు ఉంటాయి, ఏం చేస్తే ప్రజల కష్టాలు తీరుతాయి, ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇవన్నీ కూడా కేసీఆర్ ఒక మంచి పట్టు ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ఆయన చాలా ఒక సీనియర్ నాయకుడు కాబట్టి కేసీఆర్ ఈసారి 20వ తారీఖు జగిత్యాలకు వస్తా ఉన్నాడు కాబట్టి మరి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అదేవిధంగా మంత్రివర్గాన్ని ఉద్దేశించి ఆయన ఏం చెప్తాడు, ఎటువంటి విమర్శలు చేస్తాడు, ప్రభుత్వం పైన, ప్రభుత్వం పనితీరు పైన, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా కూడా ఏం చేసింది, ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చింది, ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందా, దీని అన్నిటిపైన కూడా కేసీఆర్ ఖచ్చితంగా చాలా సీరియస్ గా మాట్లాడాలి అని చెప్పేసి కూడా చాలా మంది ప్రజలు అడుగుతా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం ఆసరా పింఛన్లు కానీ, మహిళలకు ఇస్తామన్నటువంటి 2000 కానీ, మహిళలకు ఇస్తామన్నటువంటి స్కూటీలు కానీ, మహిళలకు ఇస్తామన్నటువంటి ఇంకా తులం బంగారం కానీ, ఇవన్నిటి విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడాలి అంటూ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ మాట్లాడతాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒక ఆసక్తిగా ఎదురు చూస్తా ఉన్నారు. మరి కేసీఆర్ దీనిపైన ఎటువంటి మాటలు మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఆయన మాట్లాడితే మొత్తం కూడా అందరూ టీవీలో కచ్చుకొని పోతారు. ఆయన లైవ్ పెట్టిందంటే ఇక కేసీఆర్ లైవ్ వచ్చిందంటే కథం, కూరలు బంద్ చేస్తారు, వంట వండుడు బంద్ చేస్తారు, బట్టలు ఉతుకుడు బంద్ చేస్తారు, అన్ని బంద్ పెట్టి కేసీఆర్ లైవ్ చూసుకుంటా అసలు ఏం చెప్తాడు అని చెప్పేసి కూడా చాలా మంది కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్నారు. అంటే చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు, అంటే చిన్న పిల్లల నుంచి కూడా పెద్ద వయసు ఉన్నటువంటి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. మరి ఆయన ఏం చెప్తాడు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడతారా, లేకపోతే ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉంది. కేసీఆర్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్ ని అధికారం నుంచి తీసేసిన తర్వాత, పదవి నుంచి తొలగించిన తర్వాత కూడా కేసీఆర్ ని పార్టీ మొత్తం కూడా చిత్తుగా ఓడిపేసిన తర్వాత కూడా ఆయన కనీసం బయటకు రాకుండా, ప్రజల దగ్గరికి రాకుండా ఈ రకంగా ఫామ్ హౌస్ కే పరిమితం కావడం మంచిది కాదు. దమ్ముంటే అసెంబ్లీకి రమ్మను, దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా కేసీఆర్ కి ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగాలేదు, పెద్దగా ఆయన గురించి మనం మాట్లాడాల్సుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే అసలు కేసీఆర్ బయటకు వచ్చినా ఏం చేయలేడు, అసలు ఆయన వచ్చిన లాభం లేదంటగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ రావాలి, ఆయన మాట్లాడాలని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మరి ఏం జరుగుతుంది, ఈ 20వ తారీఖు ఎటువంటి మాటలు కేసీఆర్ మాట్లాడతాడు, దానికి అధికార పార్టీ నాయకులు మళ్ళీ ఎటువంటి విమర్శలు చేస్తారు, ఇవన్నీ కూడా మనం వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్తీలో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా రాష్ట్ర నాయకులని, పాలకులని, అధికారులని ప్రతి ఒక్కరిని కూడా మీకు జరిగినటువంటి అన్యాయం గురించి, మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా దానిపైన మనం మాట్లాడడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాము. మీ అందరి పక్షాన, మీ అందరి తరపున అందరినీ ప్రశ్నించడానికి MLR న్యూస్ తెలుగు వేదిక ద్వారా ఇక్కడ కొత్తూరు రమేష్ ఉంటాడు కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఏమైనా జరిగితే గనక అన్యాయం మన దృష్టికి తీసుకురండి. మరి ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదే విధంగా మన ఛానల్ని మీ అందరి వంతుగా ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని వేచి ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.